తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు 2,500 ఇస్తామని చెప్పి ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా చివరికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోకుండా ఇస్తామని చెప్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకంలో 2,500 అసలు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు. ఒక సంక్షేమ కార్యక్రమం చేసేటప్పుడు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఫస్ట్ నిర్ధారించాల్సిన అంశం ఉంది. ఫస్ట్ ఏ కార్యక్రమం తీసుకోండి దేశంలో ఆ తీసే క్రమంలో ఫస్ట్ మేము అప్లికేషన్ ఫామ్ చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ దొంగలు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా మేము ఇస్తామని చెప్తుంటే కూడా వీళ్ళు కళ్ళబొల్లి మాటలు ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. 200 ఎకరం 150 ఎకరం 100 ఎకరం ఉన్నవాడికి తెల్ల రేషన్ కార్డు అనేది అవసరమా? 600 ఎకరాలు ఉన్నాయని చెప్పి మల్లారెడ్డి స్వయంగా ఒప్పుకుంటే అతను రైతు బంధు ఇవ్వడం అవసరమా? లక్షల రూపాయల ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాడికి తెల్ల రేషన్ కార్డు ఎందుకంటే అసలు సంక్షేమ కార్యక్రమం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడు తన రక్తాన్ని చెమట రూపాయలు చెందించి చెమట చిందిస్తే అతను కూలి ద్వారా పనుల ద్వారా వ్యవసాయ పనుల ద్వారా రకరకాల హౌసింగ్ ఇంటి పన్ను కరెంటు బిల్లు అనేక రకాల ప్లాట్ కొంటేనో ఒక పొలం రిజిస్ట్రేషన్ చేస్తున్న డబ్బులు మొత్తం గవర్నమెంట్కి కడితే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఎవరికి పెట్టాలి? అవి పేదలకు పంచిపెట్టాలి. ప్రతి పేదవాడికి మన సంక్షేమ ఫలాలను తప్ప ఆ సంక్షేమ ఫలాల పేరుతో దోచుకోవటం కాదు. ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలో తీసుకొచ్చే ప్రజలందరూ మనకు ఓటేశారు. ఈ ప్రభుత్వం వస్తే మన బాధలు తీరుతాయి, ఈ ప్రభుత్వం వస్తే మన కష్టాలు తీరుతాయి, ఈ ప్రభుత్వం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రభుత్వం వస్తే మన తినడానికి తిండి దొరికిద్ది, ఈ ప్రభుత్వం వస్తే రేటు తగ్గుతాయి, ఈ ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, ఈ ప్రభుత్వం వస్తే ప్రతి పేద ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు మన ఖర్చుల కోసం మందుల కోసం వస్తాయని చెప్పని వచ్చారు. ఈ ప్రభుత్వం వస్తే క్యాన్సర్ తోటి లక్షలాది మంది మహిళలు పొయ్యి ఊది ఆ పొగ పీల్చుకొని లక్షలాది మంది మహిళలు చచ్చిపోతే వాళ్ళందరూ కన్నీరు మున్నీరై ఈ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి కొన్ని రకాల జబ్బుల ద్వారా మనం బయటపడుతూ ఊపిరితిత్తు సంబంధమైనటువంటి జబ్బుల ద్వారా బయటపడుతుందని చెప్పి ఈ ప్రభుత్వం ఓటేస్తే దొంగలారా దోసుకోవడానికి వీళ్ళంతా వేసింది ఓట్లేసింది ఏమిటికి సార్? ఈ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా మనకి లబ్ధి చేరుతుందని చెప్పి వాళ్ళందరి యొక్క ముఖంలో ఆనందం చుట్టం మన లక్ష్యం తప్ప ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో దాచుకోవడం కోసమో లేకపోతే శిశుబంకులు పెట్టుకోవడం కోసమో లక్షల కోట్లు మింగడం కోసమో మాది కాదు. అందుకని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల పేరుతో పెట్టేటటువంటి దరఖాస్తులు మేము తీసుకున్న దరఖాస్తులు మొత్తం స్కూటీ చేసి ఆ స్కూటీలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులకి ఒక స్కీము ఎలిజిబుల్ కాకపోవచ్చు, ఇంకో స్కీమ్ ఎలిజిబుల్ ఉంటారు. అదే సార్, ఇప్పుడు రైతు భరోసా అన్నది సార్ మీరు రైతు బంధు భరోసా చేస్తారు, మీరు దాన్ని రైతు బంధు అనేది అసలు మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఏమంటాం అంటే మేము వచ్చి నెల కాలే, ఇంకా నెల రోజులు కాకపోతే అన్నప్రశ్న రోజు ఆవకాయ పచ్చడి పెట్టడం అనేది ఎవరో చిన్నపిల్లడికి అన్నప్రశ్న ఆవకాయ పచ్చడి తినిపిస్తారండి ఎవరన్నా? ఇలా సిగ్గుసరం ఉండాలి కొద్దిగా అంతా. ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టేటప్పుడు ఒక ఫార్మేట్ తయారు చేసి ఆ ఫార్మేట్ ఫిల్ చేసి మాకు ఇస్తే అర్హులని ఎన్నిక చేసి అర్హుల ద్వారా ఎంతమంది రైతులకు మనం ఇవ్వగలం, ఎంతమంది మహిళలకు మనం గ్యాస్ కలెక్షన్ ఇవ్వగలం, బండలు ఎంతమందికి 500 రూపాయలకి మనం ఇవ్వగలం, ఎంతమంది మహిళలకి 2,500 రూపాయలు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అనేది ముందు మనం ఒక స్కూటీ చేయాలి కదా. ఆ ప్రాసెస్ చేస్తున్న క్రమంలో ఇవన్నీ ఉంటాయి. మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీ స్కీములు ఖచ్చితంగా అమలు చేస్తాం. 100కి 100% ఈ 6 గ్యారెంటీ స్కీములు అమలు చేయకుండా వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ మేము అలా ఎన్నికలకు పోము. మేము 6కు 6 అమలు పరిస్తేనే మేము ఎన్నికలకు పోతాం తప్ప ఏదో అబద్ధాలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి పారిపోయే రకం కాదు. మేము ఈ దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మీరు ఈ దేశాన్ని 420 దోసుకుని మీరు మేము ఖచ్చితంగా 6 సంక్షేమ కార్యక్రమాలు ఏది మేము చెప్పినామో మా శ్రీమతి సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలు పోతున్న తర్వాత తప్ప మేము 5 సంవత్సరాలు ఇందాక చెప్పాను, 5 సంవత్సరాల కోసం రాలే. మేము 20 సంవత్సరాలు ఈ పరిపాలన చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వతోముఖ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ గిరిజన పేద వర్గాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం తప్ప ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో పేదలు సాధారణ ప్రజలు కూడా వినతుల రూపంలో ఈ ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం కల్పించినాము. ఒకవేళ విధానపర నిర్ణయాల్లో ఏమైనా తేడా వస్తే మీరందరూ సలహాలు మాకు ఇవ్వండి. మీ సలహాలు మొత్తం తప్పకుండా మేము పాటిస్తాం తప్ప ఇది మన ప్రభుత్వం, మన ప్రభుత్వంలో మన పరిపాలన మనం చేసుకుంటామని చెప్పని ఉండదు తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగదు, ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాట తప్పుకునే పరిస్థితి కాబట్టి 100కి 100% 6 హామీలు అమలుపరుస్తాం. మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ ఎవరు అధైర్యపడద్దు. ఇది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 2004 స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ లేదు.
వేల కోట్లు మాత్రమే ఉంది. ఆ రోజు ఒక సంతకంతో ఇచ్చిన ఒక సంతకంతో రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తున్నాం. ఈ దొంగలు 30,000-20,000 రూపాయల కనీస రైతులు రుణంగా మాఫీ చేయలేడు సన్నాసులు వీళ్ళు మాట్లాడేది మా గురించి. రైతు రుణం మాఫీ చేశారా? ఏ సంక్షేమ కార్యక్రమం ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు వీళ్ళకి? వీళ్ళు ఏమి చేయకపోగా మేము ఇప్పుడు దరఖాస్తులు చేస్తున్న దరఖాస్తుల కోసం అప్లికేషన్ ఇస్తూనే వీళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్లు కనుక అమలుపరిస్తే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పూకల వేళ్లతో పెకిలించబడి నేలమట్టం అయిపోద్ది, మన ప్రజలు విశ్వసించడం, మన పని కథం అయిపోయింది చెప్పి భయపడిపోతున్నారు. వాళ్ళు ఆ భయంతో కారు కోతలు కూస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మొత్తం కూడా మాకు పట్టం కట్టారు. మేము ఎంతో చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రజలందరిలో కూడా మా మీద ఒక పాజిటివ్ యాంగిల్ తోటి మా మీద విశ్వాసం కలిగింది కాబట్టి 17 స్థానాలు గెలిచే కోసం ప్రయత్నం చేస్తాం. ఆ గెలిచే క్రమంలో 1-2 మిస్ అయ్యేది కాదు, ఆడి కూడా పోకుండా ఓల్డ్ సిటీలో కూడా మేము గెలిచే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ మా పక్కన ఉన్నారు. ప్రజలు మా ఉన్నారు. దొంగలు వాళ్ళు ఒకే దొర గడిని కూల్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం మేము ముందుకు వచ్చాం కాబట్టి ప్రజలకి మాకేస్తారా దొర గడికేస్తారా ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకోసం మొన్న అందరూ నిర్ణయించుకుని ఏం చేశారు? మాకు అధికారం ఇచ్చారు. నెక్స్ట్ కూడా 17 ఇస్తే ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని జైలుకి పంపిస్తాం. కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు మొత్తం బాజాప్తుగా మొత్తం కూడా రికవరీ చేస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని బయట జైలుకి పంపాలంటే, కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు బయట రావాలంటే, సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కావాలంటే దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దేశంలో ప్రధానమంత్రి గారు కావాలంటే మన దగ్గర ఉన్న 17 పార్లమెంట్ లోక్సభ స్థానం మొత్తం గెలవాలి అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపించాలంటే తెలంగాణ ప్రజలందరం కూడా అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆ ఎంపీ స్థానాన్ని కూడా మనం గెలుగుతాడు. ఖచ్చితంగా 17 మేము గెలిచే ప్రయత్నం చేస్తాం. షర్మిల తన పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. మోస్ట్ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అంటుంది. ఎంత సార్ మోస్ట్ సెక్యులర్ పార్టీ కాంగ్రెసా అన్న? 100కు ఒకటండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ లౌకిక శక్తితో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది జాయిన్ అవుతారు. షర్మిల గారు అనేది ఆమె వేరే ఆమె కాదు. ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తన శక్తిని యుక్తిని పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రాంతం ఏర్పడంలోపు అంతకుముందే 2009, 2004 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడడంలో కీలక భూమికి వచ్చింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. వారి కూతురు కాబట్టి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మేము 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అటుపక్క కర్ణాటకలో 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో కాబట్టి ఈ రెండింటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది. అక్కడ ఖచ్చితంగా నా అంచనా ప్రకారం అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము అక్కడ నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం.